గురువుగారు, బిడ్డ బియ్యం తింటే తల్లికి జ్వరం వచ్చిందంట అనే సామెతలో అంతరార్థం ఏంటి? ఏ సందర్భంలో వినియోగిస్తారు ఇది? ఇలాంటి మాటలను మన వారు చాలా అద్భుతంగా చెప్తారు తల్లి. ఎలా చెప్తారు అంటే, నూకలు తిని మూకనివ్వు నాగుల చవితి నాడు మనం చెప్పే మాట. అవే నూకలను బిడ్డ తింటే తల్లికి జ్వరం వస్తుంది మరో సందర్భంలో చెప్పే మాట. నూకలు బియ్యం గింజలు పాలు ఉన్న చోట పుట్టలో వేస్తే వాటి ఆశకై అక్కడికి ఎలకలు వస్తాయి, వాటిని ఆహారంగా తీసుకోవడం కోసం పాములు చేరతాయి, మనం రక్షింపబడతాం. సర్పాల కారణంగా మన ఇంట్లో పిల్లలు మనం కాపాడుకోవడంతో మూక, కోతుల మూక, మంద అంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారు. అలా ఎలాగో నూకలు అన్న శబ్దాన్ని ఇక్కడ కూడా వింటే, పిల్లలు నూకలు తింటే తల్లికి జ్వరం వస్తుంది. ఈ నూక బియ్యపు గింజ ఉడకబెట్టలేదు, నానబెట్టలేదు, ఉన్న ఆ బియ్యపు గింజ విరిగింది, పైన ఉండే పొట్టు తొలగింది. ఆ గింజ తింటే పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది. పిల్లలకు కడుపు నొప్పి వస్తే పిల్లల కంటే ఎక్కువ దుఃఖం తల్లికే. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు జాతకాల్లో దోషాలు ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. లేదు, తల్లిదండ్రుల దోషం. పిల్లలు స్వేచ్ఛగా ఎవరినో ఇష్టపడి వివాహం చేసుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ దుఃఖమంతా తల్లిదండ్రులకే. ఎందుకని? ఆ పిల్లలను కన్న పాపం కారణం చేత వీళ్ళు అనుభవించాలి. వీళ్ళు చేసిన దోషం ఇది, పెంపకంలో దోషం ఇది. ఇది ఎలాగో తల్లి పడే దుఃఖం కూడా అలాంటిదే. పిల్లలు నూకలు తింటే తల్లికి జ్వరం వస్తుంది. ఆ పిల్ల కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే, పిల్ల కావచ్చు, పిల్లవాడు కావచ్చు, ఆ శిశువు, ఆ చిన్నారి, బాలిక, బాలుడు, ఇలా నూకలు తిన్నారా తల్లికి గాక ఇంకెవరికి జ్వరం వస్తుంది? తల్లికే వస్తుంది. అలాగే మూడవ మాట కూడా మన ప్రాంతాలలో చెబుతూ ఉంటారు. వివాహం కాని యువతీ యువకులు బియ్యం తింటే వివాహం రోజున వర్షం కురుస్తుంది, తినకూడదు అంటూ ఒక మాట చెప్పి ఆపేస్తారు. బియ్యం తినకండి, వర్షం కురుస్తుంది అని. ఎందుకు ఇలా అన్నారు? వర్షం కురిస్తే వివాహానికి విఘ్నం. ఇప్పుడు ఈ బియ్యం తింటే కూడా మన ముఖంలో వృద్ధాప్యపు కళలు పెరుగుతాయి. బియ్యాన్ని మార్చి తినాలి, రూపం మార్చి తినాలి. నానబెట్టి, పిండి చేసి, ఉడకబెట్టి, రూపం మార్చిన అనంతరమే తినాలి. కానీ అలాగే బియ్యం బుక్కేసి వేడి నీళ్ళు తాగేసి 4 గెంతులు గెంతి లోపల ఉడికిపోతుందిలే అని ఏ భర్త అయినా అంటాడా? ఏ ఇల్లాలైనా భర్తతో అలా మీరు బియ్యం బుక్కేయండి, ఇదిగో గ్లాసులో వేడి నీళ్ళు పెట్టాను, ఆ బియ్యం బుక్కి ఈ నీళ్లు త్రాగేసి వేడిగా ఉంటాయి సుమా, జాగ్రత్త, అలా 4 సార్లు ఎగరండి అయిపోతుందిలే అని వెళ్ళిపోతుందా? రూపం మార్చి తినాలి, లేకపోతే అది కథ. ఇలా చెప్తారు పెద్దవాళ్ళు.